ఎగ్జాక్ట్గా ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి సంబంధించి ఇది ఏపీ తీరం, ఇది కోస్టల్ ఏరియా, ఇది మొత్తం కూడా బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారి తుఫాన్గా మారి ఆ తుఫాన్ కదులుతోంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా తీరం నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 40 కిలోమీటర్ల దూరం మాత్రమే 40 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. గంటకి 12 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ కదులుతోంది. 40 కిలోమీటర్లు అంటే సుమారుగా ఇంకో 3 గంటల సమయంలో అది తీరం దాటే అవకాశం. ఒకసారి ఇక్కడ ప్లే చేయండి పీసీఆర్. ఇక్కడ మీరు ప్లే చేస్తే ఏ సమయానికి ఎగ్జాక్ట్ నేను చెప్తున్నట్టుగా 6 గంటల 47 నిమిషాల సమయం కావస్తుంది ఎగ్జాక్ట్గా. ఒకసారి మీకు అది ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ప్లే చేస్తే ఇది మూవ్ అవుతుంది. సో ఇక్కడ తీరం దాటడానికి ఎంత సమయం అప్రోప్రియేట్గా కొంత మినిమం అంటే ఒక అజంప్షన్ కోసం మీకు చూపిస్తున్నాను. సో ఒకసారి ప్లే చేయండి. ఇది ప్లే చేస్తే చూడండి ఇక్కడ మూవ్ అవుతుంది. ఇప్పుడు అది సో ఇక్కడ ప్లే చేయగానే ఎస్ మూవ్ అవుతుంది. ఇక్కడ రాగానే ఆపేయండి. ఎస్ హోల్డ్. సో ఎగ్జాక్ట్గా మీరు గమనిస్తే 12 గంటల 10 నిమిషాల సమయానికి ఆల్మోస్ట్ ఇక్కడ చేరుకుంది. సో మళ్ళీ మీకోసం మళ్ళీ ప్లే చేస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ రివైవ్ అవుతుంది. ఒకసారి క్లిక్ చేయండి. సో మళ్ళీ మీకు రివైవ్ అవుతుంది. సో రివైవ్ మళ్ళీ ప్లే చేస్తాను. సో ఇది సిచ్యువేషన్ ప్రజెంట్. ఒక్కసారి ఇక్కడ తీరం వరకు రాగానే ఎస్ హోల్డ్ చేయండి. రైట్ ఇక్కడ చూడండి 22:20 అంటే 10 గంటల 20 నిమిషాలు 10 గంటల 30 నిమిషాల సమయానికల్లా ఎగ్జాక్ట్గా ఏపీ తీరాన్ని తాకే అవకాశం ఉంది. సో ఆ సమయంలో 10 గంటల 20 నిమిషాలు 10 గంటల 30 నిమిషాల సమయానికల్లా ఏపీలో కాకినాడ మచిలీపట్నం మధ్యలో ఈ తుఫాన్ తీరం దాటుతున్న క్రమంలో గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలు వేయడంతో పాటుగా భయంకరమైనటువంటి వర్షాలు, అత్యంత భయంకరమైన వర్షాలు. ఇందాక మీకు చూపించాను ఒంగోలు సిచ్యువేషన్ ఏంటనేది. ఇది ఒంగోలు సిచ్యువేషన్, నెల్లూరు సిచ్యువేషన్. ఇది అంతా కూడా భయంకరమైనటువంటి ఒక తుఫాను ప్రభావంతో వీచేటువంటి గాలులు.